హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నాగవల్లికి రివాల్వర్ పెట్టిన చిన్ని అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. డాడీ ఇంకా వరుణ్ వస్తాడు, వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని లోకికి ఇంకా శ్రేయకి అడిగితే, ఏం లేదు అత్తయ్యకు కంపెనీ ఇద్దామని వచ్చాను అంటే, నేను ఫ్యాక్టరీ ఇద్దామని వచ్చాను అని అంటే, ఏంటి అని అంటే జోక్ చేశాను అని అంటుంది అనమాట. అయితే మీ చెంపల మీద ఏంటి అది దెబ్బలు దాకా ఉన్నాయంటే, దెబ్బలు కాదు నాన్న, అది మాస్క్ వేసుకున్నారు, ఆ మాస్క్ పడక ఇలా అయింది, రియాక్షన్ అయింది అని చెప్పి. వచ్చేటప్పుడు ఏమైనా స్మోక్ కానీ అలాగే కిటికీలు కొట్టుకోవడం కానీ ఏమన్నా శబ్దం వినిపించిందా అంటే, ఏం లేదు అని అంటే, ఎందుకు అట్లా అడుగుతున్నావు అంటే, ఏం లేదు నాన్న, ఈ మధ్య ఊరికే అలాంటి శబ్దాలు అలాంటివి అవుతున్నాయి కదా, అందుకోసం అడుగుతుంది అని నాగవల్లి అంటది అనమాట. నీకేమన్నా అనిపించిందా అంటే, నాకు అనిపించిందని చెప్తే మళ్ళీ భయపడతారు, నేనేం చెప్పను అని మ్యాడీ అనుకుంటాను. అలాంటిది ఏమైనా ఫేస్ చేసావా అని మ్యాడీకి అడుగుతాను అనమాట. లేదు మమ్మీ అలాంటిది ఏం ఫేస్ చేయలేను అంటే, ఇదంతా వీళ్ళ భ్రమ అనుకుంటా, నువ్వు వెళ్ళి పనుకో అంటే, సరే మమ్మీ అని. దయ్యం ఎందుకు అసలు చిట్టీలు వేసుకొని సెలెక్ట్ చేసుకొని మన దగ్గరకే వస్తుందండి, నన్ను శ్రేయని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది, అందుకోసమని మనల్ని సతాయిస్తుంది అని అంటారు. మీరేం భయపడకండి, నేను చూసుకుంటానని అంటదనమాట. తర్వాత తలుపు తెరుచుకుంటే వాళ్ళిద్దరు పారిపోతారు. తర్వాత మన నాగవల్లి భయపడతారు. చిన్ని గురించి, ఆ చిన్ని చేసే విన్యాసాల గురించి ఆలోచిస్తే నెత్తి ఖరాబ్ అవుతుంది, మనం ఇప్పుడు పనుకుందాం, గుడ్ నైట్ అని అంటమాట. బ్యాడ్ నైట్ అని ఇస్తుంది అనమాట. ఇడవగానే శ్రేయ అంటది, ఏంటి మళ్ళీ డోస్ ఉందా ఏంటి అని అంటే, ఇప్పుడే ఫస్ట్ డోస్కి ఒళ్ళు పూర్ణమైపోయింది, మళ్ళీ సెకండ్ డోస్ అసలు వద్దు అని అంటే, వెనకకెళ్ళి దయ్యం వచ్చి పట్టుకుంటుంది. ఏంటి వెళ్దామంటే నువ్వు పట్టుకున్నావు ఏంటి అంటే, నేనేం పట్టుకోలేను రాగానే దయ్యం అంటది, మనం ఇప్పుడు అంతాక్షరి ఆడుకుందాం అంటే, ఇక్కడ అందరు ఉన్నారు కదా బాగోదంటే, సరే శ్మశానంకి వెళ్ళి ఆడుకుందామంటే, వద్దు ఇక్కడే ఆడుకుందామని 3 చైర్లు వేసాం, 3 చైర్లో కూర్చొని అంతాక్షరి ఆడతారనమాట. లోహిత్ అంతాక్షరి ఆట ఆడతారనమాట. ఆడగానే ఆ దయ్యము పాట పాడుతుంది. తర్వాత లోహి వాళ్ళు యాక్షన్ చేస్తారనమాట. యాక్షన్ చేసిన తర్వాత లోహి వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోగానే దయ్యం అంటే, మీ ఇద్దరికి ఇప్పుడు పనిష్మెంట్ అని వాళ్ళిద్దరు జుట్టు ముడేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే, ఈరోజు మన పనిష్మెంట్ ఇది ఉన్నదనమాట, జుట్టు ఇప్పుకోవడము ఉన్నట్లున్నది, మనం వెళ్ళి ఇప్పుకొని పనుకోవడమే అని కాల్ చేస్తాడు. వాళ్ళ నాన్న కాల్ చేయగానే అంటాడనమాట, ఏంటమ్మా నేను పొద్దు నుంచి టెన్షన్ పడుతున్నాను, నీకు అసలు ఏమైందో అని అంటే, ఎందుకు నాన్న నేను ఇంట్లోనే ఉన్నాను అని అంటే, ఎందుకమ్మా నీకు ఇంట్లో నుంచి గెట్టేయలేరా అంటే, లేదు నాన్న మ్యాడీ వచ్చి ఆపాడు, అసలు నిజం ఏంటో అసలు నిజం తెలిసే వరకు చిన్ని ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు నాన్న అని అంటారు. ఎలా జరిగిందమ్మా అని అడుగుతాడు అనమాట. అంటే, నేను కలిసినప్పుడు చెప్తాను లే నాన్న, ఇప్పుడు పెట్టేస్తానంటే, అమ్మ రేపు నువ్వు ఒకసారి కలువు అని అంటే, ఎందుకు నాన్న అంటే, రేపు నీ బర్త్డే ఉందమ్మా, నువ్వు మర్చిపోయావా అని అంటాడు అనమాట వాళ్ళ నాన్న. అరే అవును కదా, సరే నాన్న వస్తాను, వచ్చి నీ ఆశీర్వాదాలు తీసుకుంటాను అని అంటది. అన్న తర్వాత అంటే ఆరతి ఇవ్వడానికి వెళ్తాడు అనమాట. మ్యాడీ ఏమో అది చెప్పడానికి ట్రై చేస్తాడు, ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే, ఏంటి చెప్పు అని అంటే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని అంటాడు అనమాట. ఇది చెప్పడానికి ఇంత తడబాటు పడుతున్నావా నువ్వు అని అంటాడు అనమాట. నా మీద నీకు ఎంతో ఉంది కదా అంటే, ఏంటి అని అంటే, స్నేహం ఎంతో ఉంది కదా, స్నేహం నీకు నా మీద అని అంటది అనమాట. నాకు ఒక చిన్న పని ఉంది, నేను వెళ్తాను అంటది. తర్వాత మన చిన్న అంటది, నా మొగుడు చాలా బంగారం అని అంటది అనమాట. ఇంత మంచి మొగుడిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవుడా అని వచ్చి మ్యాడీ కేక్ ఆర్డర్ ఇస్తాను అనమాట. 11:55 వరకు మాకు కేక్ కావాలండి అంటే, ఏ కేక్ కావాలంటే, చిన్నికి వెళ్ళిన ఫ్లేవర్ ఇష్టము, ఏం పేరు అని అంటే చిన్ని అని చెప్తారనమాట. చెప్పేసి తీసుకురాను సార్ అంటే, సరే అని చెప్పేశారు. తర్వాత మన చందుకిట కాల్ చేసి, వెనిలా ఫ్లేవర్ కేక్ కావాలి, చిన్ని పేరు అని చెప్తారనమాట. తర్వాత మన దేవ కూర్చొని, పార్వతిని చంపింది నేనే అని ఆ చిన్నికి బాలరాజుకు తెలుసు, వీళ్ళిద్దరే బయట పెడతారు, ఎవరి ద్వారా తెలియదు అని అంటారు. ఇద్దరిని త్వరగా కావేరి దగ్గరికి పంపించేసేయాలి అని అనుకుంటారు. బాలరాజుని చిన్నిని త్వరగా చంపేసేయాలంటే అప్పుడే దయ్యం వస్తుంది అనమాట. దయ్యం వచ్చి బాలరాజు దేవని భయపెట్టిస్తుంది అనమాట. దయ్యం వచ్చి సతాయి సఫులు దగ్గరకు వస్తుంది. తర్వాత మాయమైపోతుంది, పట్టుకోవడానికి వెళ్తే మాయమైపోతుంది. అప్పుడే మన నాగవల్లి వస్తుంది. గంతో షూట్ చేయడానికి పోతే, బావ నేను నాగవల్లిని అంటే, నన్ను షూట్ చేయడానికి ఎందుకు వచ్చావు బావ, ఎందుకు అని అంటది అనమాట. డిస్టర్బెన్స్లో అలా చేశాను నాగవల్లి, సారీ అని రివాల్వర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే, ఏంటంటే అంత పెద్ద సౌండ్ వచ్చాయంటే, మీ అంకుల్ నన్ను చంపేయడానికి ట్రై చేశాడు అని అంటారు. ఈ దయ్యమే చేసిందంటీ అని అంటమాట. అంటే, అవును, ఈ దయ్యంని ఆట కట్టించేయాలి, ఈ దయ్యంని మ్యాడీకి చూపించాలి, అసలు ఈ దయ్యం మన ఇంట్లో ఉన్నదని. నువ్వేం చెయ్యి, ఆ దయ్యం ఎవరిలో ఒంట్లోనన్నా దూరినప్పుడు నువ్వు వీడియో తీయాలి, ఆ వీడియో తీసుకెళ్ళి మనం మ్యాడీకి చూపిద్దామని అంటది అనమాట. అంటే అప్పుడే మన చిన్ని వస్తామన్నమాట, టీ తీసుకొని రివాల్వర్ మీ దగ్గర ఉంది అని చిన్ని అంటది అనమాట. అంటే, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే షూట్ చేసి మీ అమ్మ దగ్గర పంపిద్దామని అనుకున్నాను అంటే, అప్పుడే గాలిలో ఫోటో అనేది కదులుతుంటుంది అనమాట. మన లోకి అంటుంది, ఎఫెక్ట్ అనేది మొదలైంది, ఆంటీ చెప్పింది కదా వీడియో తీద్దామని వీడియో ఫోన్ అనేది ఆన్ చేస్తాను. అత్తయ్య, నేను ఎన్నిసార్లు చెప్పాలి, మా అమ్మ నిర్దోషి అని చెప్పాను కదా, చూడండి తొందరలోనే మ్యాడీ నిర్దోషి అని నిరూపిస్తుంది. అంటే, ఏంటి నిరూపించేది అని దుర్మార్గురాలైన మీ అమ్మ నిర్దోషియా, నీచురాలైన మీ అమ్మ నిర్దోషియా అని అంటది అనమాట. రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంది నాగ.
సార్లు చెప్పాలి నేను మీ అక్కని చంపలేదు అని, మీ అక్కని నేను ఎప్పటికీ చంపను అని అంటుంది అనమాట. అనేసి రివాల్వర్ పెడుతుంది. ఇంకోసారి కానీ నువ్వు నేను చంపినా అని చెప్పావనుకో చంపి పడేస్తాను అని అంటుంది అనమాట. అనేసి మొత్తం వీడియో తీస్తూ ఉంటుంది మనలోకి. వీడియో అత్తయ్య నా చేతిలో ఉంది రివాల్వరు, నేనేం నిన్ను చంపాలనుకోలేను అంటే మళ్ళీ వస్తుంది అనమాట. వచ్చి ఇంకోసారి మా చిన్నిని ఇబ్బంది పెట్టినావు అనుకో బుడేట్లు నీ గుండెల్లోకి బుడ్ అని పోతాయి అని అంటుంది అనమాట. అనగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. సారీ అత్తయ్య నా చేతిలో రివాల్వర్ ఉంది, నేను చంపాలని అనుకోలేను అని చిన్ని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.